హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజిత సతీష్ వ్లాగ్స్. నేను ఈరోజు వీడియోలో చందమామ బిస్కెట్స్ చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, ఈరోజు అందుకని చేశాను. ఫస్ట్ అయితే ఒక గ్లాసు మైదా పిండిని జల్లించుకోవాలండి. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను నేను. అది జల్లించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో హాఫ్ గ్లాస్ వరకు చక్కెరను అయితే తీసుకొని పొడి చేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినాలనుకునేవారు నిండుగా వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి నేను హాఫే వేసాను. ఈ పొడి చేసుకొని ఈ మైదా పిండిలో ఇది కలుపుకోవాలండి. దీంట్లోనే నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వేయలేదు, నూనెనే వేసాను. మా బాబుకి నెయ్యి అంటే నచ్చదు, అందుకని చెప్పి నూనెనే వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి. ఇది ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఆ ముద్దను తీసుకొని ప్లేట్లో ఒక సైడ్కు అనుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్కి అయితే దాన్ని పెట్టుకోవాలండి, ఈ మైదాపిండి మిశ్రమాన్ని. మరోవైపు గిన్నెలో ఇలా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని దీనిపైన ఒక స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న మైదాపిండి మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఇలా బాటిల్ క్యాప్తోనైనా లేదంటే గ్లాస్తోనైనా ఒక సైడ్ నుంచి ఇలా తీయాలండి. అర్ధచంద్రాకారంలో వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని మనం ఇందాక హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో స్టాండ్ పైన ఒక ప్లేట్లో ఇవి పెట్టుకొని బిస్కెట్లను ఆ స్టాండ్ పైన పెట్టుకొని మూత పెట్టాలండి. ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది బిస్కెట్లు రెడీ అవ్వడానికి. చూడండి, 20 మినిట్స్ తర్వాత ఎంత బాగా కాలాయో అవి. చాలా బాగున్నాయండి. టేస్ట్ మాత్రము నోట్లో వేసుకోగానే కరిగిపోయినాయి అవి. మా పిల్లలకైతే చాలా నచ్చినాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.